భగవన్నామమునందుండే లక్షణం ఏమిటో తెలుసా? దానికి ఒక గొప్ప లక్షణం. భగవన్నామాన్ని పలికేటప్పుడు భగవంతుణ్ణి పిలుస్తున్నానని పిలవక్కర్లేదు. నేను ఏదో సుబ్రహ్మణ్యనామం పలుకుదాము అని సుబ్రహ్మణ్యుణ్ణి పిలవక్కర్లేదు. నా మనవడికి కార్తికేయ శర్మ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి. ఉదే కార్తికేయ శర్మ, కార్తికేయ శర్మ, కార్తికేయ శర్మ అని 10 మాటలు వాడితో ఆడుకుంటూ పిలిచాను అనుకోండి. నేను కార్తికేయ శర్మ అని భగవన్నామాన్ని ఉచ్చరించానని నా ఖాతాలో వేస్తాను. అందుకే భగవన్నామము ఎంత గొప్పదని చెప్పారంటే, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైన, పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. అది భగవంతుణ్ణే పిలవక్కర్లేదు. అందుకే పూర్వం పిల్లలకి పేరు పెట్టుకుంటే తప్పకుండా భగవన్నామాన్ని పెట్టుకు